బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, ఈ నెల రబీవుల్ అవ్వల్, అరబీ భాషలో అరబీ నెలలో రబీవుల్ అవ్వల్ అనే నెల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇందులో మానవ మహోపకారి, మానవులందరి కోసం వచ్చినటువంటి చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జన్మించినటువంటి నెల. ఇన్షాల్లా సహజంగా ఈ నెలలో మిలాదున్ నబీ అనే ఒక పదం మీరు ఉంటారు. ప్రవక్త వారి సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పుట్టిన దినము, సహజంగా సెలవు దినం కూడా ఉంటుంది ఆ రోజున. మిలాదున్ నబీ అంటే ప్రవక్త వారికి జన్మదినం అని అర్థం. అయితే ఇది ఒక పండుగ కాదు, ఒక సందర్భం మాత్రమే. పండుగల్లో ముస్లిం సమాజానికి రెండు పండుగలు, ఈదుల్ అజ్హా మనకు తెలుసు, బక్రీద్, ఈదుల్ ఫిత్ర్, రంజాన్. ఈ రెండు తప్ప మరొక పండుగ లేదు. ఇదేంటంటే ఒక సందర్భం మాత్రమే. ప్రవక్త వారి యొక్క జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని మనము ఆయన గురించినటువంటి కొన్ని విషయాలు ఈ నెల పాటు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన జీవిత విశేషాలు ఏంటి. సోదర మహాశిలారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సుమారు 1500 సంవత్సరాల పూర్వం అరబ్ దేశంలో ఆయన పుట్టడం జరిగింది. 40 సంవత్సరాల వరకు కూడా ఆయన చాలా నార్మల్ అయినటువంటి జీవితాన్ని ఆయన గడిపారు. 40వ సంవత్సరంలో దైవం ఆయనకు ప్రవక్త పదవిని ఇచ్చి మానవాళికి దైవాన్ని పరిచయం చేయడము, దైవధర్మాన్ని పరిచయం చేయడము, ఇంకా చెడుల్లో కూరుకుపోయి ఉన్నటువంటి ప్రజలకు సరైనటువంటి మార్గ నిర్దేశన చేయడం కోసము ఆయనకు చివరి ధర్మాన్ని ఇచ్చి పంపించాడు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఇస్లాం ధర్మము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా స్థాపించబడలేదు. ఎందుకంటే ఇస్లాం ధర్మము అనాది నుండి కూడా దైవం ఇచ్చినటువంటి తన ప్రవక్తల ద్వారా మానవాళికి ఇచ్చినటువంటి ధర్మమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా పరిపూర్ణం చేశాడు. ఎందుకంటే అప్పటికి దైవధర్మాన్ని విడిచి మానవ కల్పితమైనటువంటి ధర్మాలను, మానవ కల్పితమైనటువంటి విధానాలను ప్రజలు పాటిస్తూ ఉన్నప్పుడు టైం టు టైం దైవం తన ప్రవక్తలను పంపించాడు. ఆ ప్రవక్తల పరంపరలు చివరిగా వచ్చిన వారే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదర మహాశిలారా, మనం ఎవరైనా కావచ్చు, నాస్తికులం కావచ్చు, ఆస్తికులం కావచ్చు, ఏ ధర్మాన్ని అనుసరించే వారమైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన 23 సంవత్సరాల్లో మానవ జీవిత చరిత్రనే మార్చివేసి అద్భుతమైనటువంటి ఒక సుందర సమాజ నిర్మాణాన్ని ఆయన సాధించి చూపించారు. సహజంగా తత్వవేత్తలు, ప్రవక్తలు, జనరల్గా తత్వవేత్తలు ఏం చేస్తారంటే మంచి బోధనలు చేస్తారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించింది ఆయన తన జీవితంలో ఆయన ప్రపంచానికి సాధించి చూపించారు. సోదర మహాశిలారా, అందుకే ఆయన విరోధులు సైతము ఆయన ప్రశంసిస్తుంటారు. మైకేల్ హెచ్ హార్ట్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి ద టాప్ 100లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మొదటి స్థానాన్ని ఇస్తాడు. ఆశ్చర్యకరంగా, ఎందుకంటే ఆయన ఒక్కడే భౌతికంగాను ఆధ్యాత్మికంగాను విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి అంటాడు. సరే, ఇన్షాల్లా మనం దీని తర్వాత ఎపిసోడ్స్లో కూడా ఈ నెలంతా కూడా మనము ప్రవక్త వారి గురించి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.